పాపం తెగ బాధపడిపోతాడు. నేను ముందు గవర్నర్ టీకి వెళ్ళానని, అంటే నాకంటే ముందు పోవాలని పారిపోయినట్టున్నావు. అంటే అధ్యక్ష, ఈ హౌస్లో ఒక ముఖ్యమైన సమస్య జరుగుతూ ఉంది. గవర్నరు అందరిని పిలిచారు, మిమ్మల్ని పిలిచారు, అదే మరి లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ పిలిచారు, మా ఫైనాన్స్ మినిస్టర్ని పిలిచారు, మంత్రులను పిలిచారు, ప్రతిపక్ష నాయకులు పిలిచారు. అధ్యక్ష, ఒక ముఖ్యమైన ఇష్యూ వచ్చిన దగ్గరికి వచ్చి చక్రపాణి గారు అయితే, సార్ నన్ను పిలిచారు, ఇప్పుడు బిల్లు ఉంది, మళ్ళా ఫైనాన్స్ మినిస్టర్ ఇక్కడ కౌన్సిల్లో పెడతారు, అది పాస్ అవ్వాల్సిన అవసరం ఉంది. గవర్నర్ గారు అయితే మాత్రం ఫోన్ చేసి మీరేం చేస్తారో నాకు తెలియదు, మీరు రావాలని చెప్పారు. సరే ఏం చేయమంటారంటే, మీరు ఆలోచించండి, మీది అయిపోతే రండి నాతో కూడా కావాలంటే, లేకపోతే మీరు తర్వాత ఫోన్ చేసి చెప్పండి, నేను కూడా చెప్తానని చెప్పాను. అధ్యక్ష, పాపం ప్రతిపక్ష నాయకుడికి అవగాహన లేదు. అధ్యక్ష, ఆయన ఏం చేశాడు, ఫ్లైట్ వెళ్ళిపోతుంది కాబట్టి నాకంటే ముందు గవర్నర్ వెళ్ళిపోవాలి అంటే అవగాహన రాహిత్యం ఎంత ఉంది ఆయన బాధ. ఇప్పుడు కూడా ఆయన బయటపడ్డాడు. అధ్యక్ష, ఆయన అంటాడు నాకంటే ముందు నువ్వు ఎట్లా పోయావు, నాకంటే ముందు నువ్వు అక్కడ ఉన్నావు. ఇది ఎక్కడి అవగాహన అంటే అధ్యక్ష, రాజకీయాలు బొత్తిగా అవగాహన లేదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు. అధ్యక్ష, ఎప్పుడైనా ఈ సభలో ఒకవేళ నువ్వు కానీ చిత్తశుద్ధి, అందుకే నేను ఒక మాట వాడాను అధ్యక్ష, చిత్తశుద్ధి అని వాడాను, సిన్సియారిటీని వాడాను. మీకు సిన్సియారిటీ ఉంటే స్పీకర్ దగ్గరికి వచ్చి ఈరోజు ఇష్యూ ఉందండి, గవర్నర్ కూడా పిలిచారు, మిమ్మల్ని కూడా పిలిచుంటారు, ఈవినింగ్ 5 కంతా మనం క్లోజ్ చేద్దాం, అందరం కలిసి వెళదాం అని మీకు చెప్పుంటే సిన్సియారిటీ ఉన్నట్టు. అధ్యక్ష, ఉన్నాడు ఇక్కడ మా ఫైనాన్స్ మినిస్టర్ చెప్పినట్టు, అందరూ పోడియం దగ్గర ఉన్నారు, ఆయన లేచి వెళ్ళిపోతున్నాడు. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాకుండా నేరుగా వీళ్ళందరూ వెనకాల పోయి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. అధ్యక్ష, ఎయిర్పోర్ట్కి వెళ్తే నాకు డౌట్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్లో వెళ్ళిపోయారని అడిగాను. అప్పుడే కన్ఫర్మ్ చేశారు అధ్యక్ష, ఫ్లైట్లో వెళ్ళిపోయాడని చెప్పి. మా వాళ్ళు ఇక్కడ ఫ్లైట్కి వెళ్ళిపోతున్నాడంటే నేను అన్నాను 1-2 సార్లు, కాదేమో లేవా, ఎందుకు ఊరికే అపవాదం వేస్తారు అని అన్నాను. కానీ నేను మా వాళ్ళు చెప్పింది నిజమైంది అధ్యక్ష, అందరికంటే ముందు ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళా బయటపడుతున్నాడు. నేను గవర్నర్ దగ్గరికి పోయినప్పుడు పోయాను అధ్యక్ష, నేను ముందుగానే పోయాను. ఇక్కడ హౌస్ అయిన తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ బిల్లు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత రిప్లై చెప్పిన తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళాను. నేను ముందే వెళ్ళాను. దానికి కూడా బాధపడుతున్నాడు అధ్యక్ష, మీరెట్లు వచ్చారు ముందు, నేను అనుకున్నా నేనే ముందు పోవాలనుకున్నాను, మీరెట్లు వచ్చారు, దానికి కూడా బాధపడితే ఏం చెప్పాలి అధ్యక్ష, ఎంత ఇమ్మెచ్యూరిటీ. ఇంకో మాట అన్నారు అధ్యక్ష, ఫ్రస్ట్రేషన్ కానీ ఇమ్మెచ్యూరిటీ కానీ. వాళ్ళ నాయకుడిని ఒకరిని లేపాడు, సురేష్ నువ్వు ఎప్పుడో జంబ్లింగ్ చదువుకున్నావు అని అడిగాడు. వాట్ ఈజ్ జంబ్లింగ్ తెలుసా మీకు? జంబ్లింగ్ అంటే స్టడీ చేశారా? ఎప్పుడు వచ్చింది జంబ్లింగ్ తెలుసా మీకు? ఒకసారి దిశ ఒకప్పుడు సెంటర్లో మార్చా, అయితే ఇంకో మాట అన్నాడు, నాకు చాలా సంతోషం, ఈయన ఎప్పుడు పరీక్ష రాసినట్లేడు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పరీక్ష రాసినట్లేడు, అందుకే సురేష్ చెప్తే ఒప్పుకున్నాడు. అంటే ఈయన ఎప్పుడు పరీక్షలు రాయలేదు కాబట్టి సురేష్ పరీక్షలు రాసిన ఒప్పుకునే పరిస్థితికి వచ్చాడు అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడు. ఇప్పుడు కూడా చెప్పడం మా పాపం విష్ణుకుమార్ రాజు అడిగాడు అధ్యక్ష, ఎక్కడ చదువుకున్నాను, 33వ ర్యాంక్ వచ్చింది, ఏ స్కూల్ చెప్పగలుగుతారు? జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏ స్కూల్ చెప్పడు, ఏ కాలేజ్ చెప్పడు, అదే సీక్రెట్. ఎక్కడ పరీక్షలు రాశాడని చెప్పడు. ఆయన అంటాడు, అడుగొక్కసారి అధ్యక్ష, నేను చిన్న కాలేజీలో అధ్యక్ష వెంకటేశ్వర యూనివర్సిటీలో నేను ఎంఏ ఎకనామిక్స్ చేశాను, ఎంఫిల్ చేశాను అధ్యక్ష. నేను చదువుకున్నప్పుడు రామచంద్రారెడ్డి కూడా ఉన్నాడు, అదే యూనివర్సిటీలో రామచంద్రారెడ్డి ఉన్నాడు అధ్యక్ష. ఈయన ఏ యూనివర్సిటీ చదువుకున్నా తెలియదు కానీ నాకు ఇంగ్లీష్ రాదు అధ్యక్ష. ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన జంబ్లింగ్ అనేది ఈ ప్రభుత్వం ఫస్ట్ టైం జంబ్లింగ్ తీసుకొచ్చాం 98లో. అంటే ఏంటి అధ్యక్ష, ఒక స్కూల్లో ఉండే పిల్లల్ని 4-5 సెంటర్లకి కంప్యూటర్ సహాయంతో జంబ్లింగ్ ఇస్తాం. ఏ స్కూల్కి ఎవరిని ఇవ్వాలో అందులో కూడా చెప్పకుండా స్టూడెంట్స్ని బట్టి ఎన్ని స్కూల్స్కి ఇవ్వాలో జంబ్లింగ్ ఇస్తాం అధ్యక్ష. అది ఫస్ట్ టైం
ఈ ప్రభుత్వం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 90 నిధులు పెట్టాం అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష ఈ సంవత్సరం ఇన్విజిలేటర్స్ కూడా జంప్లింగ్ పెట్టాం. ఆయనకి స్టూడెంట్స్ కి పరీక్షల్లో సెంటర్ రాయడానికి అవి కూడా ఆయనకి తెలిసేట్లేదు అధ్యక్ష. జంప్లింగ్ అనేది ఆ రోజు చేశాం. ఈరోజు ప్రాక్టికల్స్ కూడా ఈ సంవత్సరం ప్రాక్టికల్స్ కూడా జంప్లింగ్ పెట్టాం అధ్యక్ష. ఇలాంటివన్నీ చేసిన తర్వాత అధ్యక్ష ఈరోజు ఇది నేను చాలా స్పష్టంగా చెప్పి చూశాను అధ్యక్ష. పరీక్షలంటే విలువ తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. పరీక్షలను ఏ విధంగా క్వాలిఫై చేయాలి, అన్ఫేర్ మీన్స్ ఏంటి, లేకపోతే లీకేజ్ ఏంటి తెలియని వ్యక్తి అధ్యక్ష. చట్టం అధ్యక్ష, చట్టాన్ని చదువుకునే కాపీ పంపిస్తారు అధ్యక్ష. ఆయనకు తెలియకపోతే వాళ్ళ లాయర్ చాలా మంది ఉన్నారు, ఒక లాయర్ని పెట్టుకొని చదివించుకోవచ్చు. చట్టాన్ని ఇంప్లిమెంట్ చదువుకుంటే చాలా క్లారిటీ వస్తుంది అధ్యక్ష. తెలంగాణలో అధ్యక్ష 11 జిల్లాల్లో ఈ రకమైనటువంటి ఏవైతే అన్ఫేర్ మీన్స్లో కొన్ని జరిగాయి అధ్యక్ష. 11 జిల్లాలు జరిగితే అధ్యక్ష ఆ రాష్ట్రంలో ఉండే 11 మంది కూడా అధ్యక్ష, అందరూ కూడా ఆల్ అపోజిషన్ పార్టీస్. అసెంబ్లీలో డిస్కషన్ వస్తే, చర్చ వస్తే ఒకటే మాట అడిగారు అధ్యక్ష, పిల్లలకి అనుమానం రాకూడదు, వాళ్ళు లేనిపోని ఇబ్బందులు పెట్టకూడదు. పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కడన్నా ఒక చిన్న మాల్ ప్రాక్టీస్ జరిగితే దాన్ని లేనిపోని ఇష్యూ చేసి దెబ్బతీసే పరిస్థితి రాకూడదు. అందుకనే మీరు ఇండివిజువల్ కేసుల పైన యాక్షన్ తీసుకోండి, కానీ